ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇవాళ నరాల వీక్‌నెస్ ఇది చాలా ఎక్కువైపోయిందండి. స్త్రీల్లోని, పురుషుల్లోని కూడా. పురుషుల్లో ఇది మేజర్ ప్రాబ్లమ్ కింద దీన్ని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే తన యొక్క స్త్రీని సుఖపెట్టలేకపోతున్నానేమో సెక్స్ పరంగా అనే భయంతోటి ఎంత భయపడిపోతారంటే మామూలుగా కాదు. మానసికంగా ఒక హింస అనమాట అది. ఎప్పుడైతే మీరు ఈ శారీరక సుఖం అనేది పర్ఫెక్ట్‌గా లేదో అప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉందండి. ఎప్పుడైతే దీన్ని ఒక అద్భుతమైన ప్రక్రియగా మీరు దాన్ని తీసుకుని ప్రశాంతంగా, జాగ్రత్తగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అండర్‌స్టాండింగ్ తోటి ఈ జీవితంలో ఈ శారీరక సుఖం అనేది అనుభవించారు. అప్పుడు మీకు మానసికంగా హైయెస్ట్ రిజొనేట్ అవుతుందండి. బ్రెయిన్, శరీరం అన్నీ కూడా. అనేక వ్యాధుల నుంచి మీరు దూరం అవ్వటానికి ఆస్కారం. అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి నరాల వీక్‌నెస్ కానీ, వీటిల నుంచి కానీ బయటపడాలి అంటే ధాతు వృద్ధి లేహ్యం అండి ఇది. ఇందులో షుగర్ లేకుండానే షుగర్ తోటి కూడా ఉంటుందన్నమాట. చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. సార్ మాకు విపరీతమైన నీరసం ఉంటుంది షుగర్ వల్ల. అలాగే మేము సంసార సుఖాన్ని అనుభవించలేకపోతున్నాం. నరాల వీక్‌నెస్ అనేక రకాల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నాం అని అడుగుతారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తాయంటే ధాతువులు అనేది తగ్గిపోవడం వల్ల శరీరంలో ధాతువులు అంటే మినరల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అనమాట వాటిది. ఈ ధాతువులు తగ్గిపోవడం వల్లే మనకి శరీరం మీద మడతలు కానీ, మొసలితనం కానీ, ఎముకలు మెత్తబడిపోవడం అనేక రకాలైన వ్యాధులకు కారణమవుతుంది. పూర్వకాలం ఎలా ఉండేదంటే ఒక పంట పండించాలంటే 6-8 నెలలు పట్టేది వరి కూడా. చక్కగా ఊడిసేసిన తర్వాత, పొలంలో నాట్లేసిన తర్వాత, కలుపు తీసేసిన తర్వాత వర్షాకాలం ఒక్క పంటే ఉండేదండి. ఇప్పుడంటే 2 పంటలు వచ్చినాయి. దాళవా, సారవా అనేది. ఒకప్పుడు ఓన్లీ మొదటి పంట వర్షాకాలం పంటే వరి ఉండేది. 3 సంవత్సరాలకు ఒకసారి టర్మ్ దాళవా అని ఇచ్చేవారు. 4 ఏళ్ళకి, 3 ఏళ్ళకి. కొన్ని చోట్ల అది ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ చేను తయారైపోయాక పొలం వెళ్ళే పని ఉండేది కాదు. 3-4 నెలల విశ్రాంతి ఉండేది. ఊళ్ళో ఉన్న పెద్దలందరూ చక్కగా ఉప్పాట ఆడటం, కబడ్డీ ఆడటం, కోలాటం, భజన, పురాణ కాలక్షేపాలు, భారతాలు, భాగవతాలు అనేక రకాల కాలక్షేపానికి కానీ, నాలెడ్జ్‌ని పెంచడానికి కానీ, మన ధర్మం మీద ఉండే నాలెడ్జ్‌ని పెంచడం కానీ ఎంతో అద్భుతమైన టైంపాస్ అనేది అప్పట్లో ఉండేదండి. అదే టైంలో ఒక ఆయుర్వేద వైద్యుడు, ఒక అత్తర్లు అమ్మే ఒక అత్తర్ సాహిబ్ అనేవాళ్ళం. వాళ్ళు కానీ వచ్చి చక్కని సువాసన వచ్చే అత్తర్లను వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏదైతే ఈ ధాతువులు తగ్గిపోవడం వల్ల ముసలితనం వస్తుందో వాళ్ళందరికీ ఈ ధాతువు వృద్ధి అవడానికి సిద్ధమకరధ్వజం అని, కామదేవరసం అని అనేక రకాలు ఉండేవి. బంగారు భస్మాలు కలిపినవి, అనేక రకాల మెటల్స్ కలిపినవి. ఈ మెటల్సే మినరల్స్ అయ్యే ధాతువులు. అవి న్యాచురల్గానే దొరుకుతాయి, మెటల్స్ నుంచి దొరుకుతాయి. ఆయుర్వేదంలో అనేక రకాల మెటల్స్ని భస్మాలు చేసి ఇస్తారండి. ఆ భస్మం పెర్ఫెక్ట్గా చేస్తే గాజు గ్లాసులో నీళ్ళ మీద ఇలా వదిలితే అది తేలుతుందనమాట. అంటే ఇనుముతోటి చేసిన భస్మం కూడా ములక్కండ తేలుతుంది అంటే ఎంత చిన్న పార్టికల్స్ అయినాయో మీరు ఆలోచించుకోండి. అలాగే పాదరసం ఉంది. ఎన్నో రెట్లు బరువు ఎక్కువ అది వాటర్ మీద. అయినా కూడా పాదరసం భస్మం కూడా వాటర్ మీద వేసి తేలుతుంది. అంటే ఎంత అద్భుతమైన భస్మాల్ని నానో పార్టికల్స్గా వాళ్ళు చేయగలిగారో మీరు ఆలోచించుకోండి. అటువంటి మినరల్స్ తీసుకోవడం వల్ల ఈ ధాతువులు అనేవి శరీరంలోకి మళ్ళీ ఏర్పడడం వల్ల ముసలితనం వచ్చినా కానీ వ్యాధులు తక్కువ ఉండేవి, చాలా తక్కువ. ఇప్పుడేమో లైఫ్ స్పాన్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం తప్ప ఎందుకు బతకడం, రోజు గుప్పుడు మందులు మింగి బతుకుతున్నాం మనం. 90 ఏళ్ళు బతికిన ఉపయోగం లేదు, 100 ఏళ్ళు బతికిన ఉపయోగం లేదు. అప్పట్లో చనిపోతే సడన్గా చనిపోయారు. ఆఖరి దాకా చాలా హ్యాపీగా ఉండేవారు. 90-95 ఏళ్ళు వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్లో 50 దాటాక స్త్రీలు అయితే 45-55 లోపలనే ఒక అంగుళం తగ్గిపోతున్నారు. మీరు కొలిసి చూసుకోండి కావాలంటే. మీకు ఇది జోక్లే అనిపించవచ్చు, కానీ పచ్చి నిజం. పురుషులు 55-65 వచ్చే లోపల వాళ్ళు 1-2 అంగుళాలు, 70 వచ్చేటోడికి 2-3 అంగుళాలు తగ్గిపోయిన వాళ్ళు కూడా కనపడుతున్నారు. పూర్వం అసలు 100 ఏళ్ళు వచ్చినా కూడా 6 అడుగులు ఉంటే 6 అడుగులే ఉండేవారు, కొంచెం కూడా తగ్గేవారు కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఆలోచన ప్లస్ మెడిసిన్, ఆహారం. ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వేయని చక్కటి ఆహారం తినేవారు వాళ్ళు. దంపుడు బియ్యమే తినేవారు. ఇప్పుడు మళ్ళీ పాలిష్లు, సిల్క్లు, డబల్ సిల్క్ రైస్లు తినేవారు కాదు. చక్కగా తౌడుతోటి కూడి ఉన్న పైన ఓన్లీ ఆ ఒక తొక్క వలిసింది డార్క్ బ్రౌన్ కలర్ ఆహారం వాళ్ళు తినేవారు. అందులో విటమిన్ ఏ కానీ, ఈ కానీ అద్భుతాలు ఉంటాయి. అందులో ఆయిల్ కూడా, జిడ్డు పదార్థం కూడా. చక్కని ఆహారం అనమాట. మీరు బ్రౌన్ రైస్ ఇంట్లో పెట్టుకోండి, వారం రోజుల్లో పుచ్చిపోతాయి. తెల్ల బియ్యం ఇంట్లో పెట్టుకోండి, 6 నెలలైనా పుచ్చవు.
అంటే పురుక్కు తెలుసు, మనమే తెలివైంది అది. నేను అనేక వీడియోల్లో ఈ విషయం చెప్పాను. అయినా ఈ వీడియోలో కూడా 10 మంది కొత్తోళ్ళు చూసిన వాళ్ళకి నాలెడ్జ్ అందించాలనే ఉద్దేశంతో నేను ఈ విషయం మరీ మరీ చెప్పడం అవుతుంది. పురుగులు మాకు వద్దు, ఇది దరిద్రం అని వదిలేసిన అన్నాన్ని మనం తింటున్నాం. బ్రౌన్ రైస్ వెంటనే పుచ్చిపోయిందంటే దాని అర్థం ఏంటి? ఇందులో ఫుడ్ ఉందని దానికి తెలుసు, ఇందులో వాల్యూస్ ఉన్నాయని తెలుసు. అందుకే బ్రౌన్ రైస్ వారంలో పుచ్చిపోతాయి ఇంట్లో పెట్టుకుంటే. వేపాకులు, ఎండుమిరపకాయలు, వావిలాకులు ఇలాంటివి ఏవో ఒకటి వేసుకుని కాపాడుకోవాలి. అట్లా తెల్ల బియ్యం ఇంట్లో పెట్టుకోండి, అసలు పట్టుకో. ఎందుకంటే అందులో ఫుడ్ లేదని వాటికి తెలుసు. అవి చీచి అని ఊసేసింది మనం తింటున్నాం, అది తినేది మనం తింటలా. అంటే అది మనకన్నా చాలా తెలివైంది. ఇటువంటి ఆహార పదార్థాలను కనుక మనం మార్చుకుని మనం ప్రశాంతంగా బతకడం అప్పట్లో ఉందనుకోండి, ఆ 3 నెలల్లో 4 నెలల్లో గ్యాప్లో వాళ్ళు చక్కగా వ్యాయామం చేస్తా సరదాగా డంగళాలు ఉండి, లేకపోతే కబడ్డీ ఉండేది, అనేక రకాలు ఫిజికల్, మెంటల్ ప్లస్ ధార్మికమైనవి. అంటే మన చరిత్ర, అంటే రాముడు ఎవడో, కృష్ణుడు ఎవడో, భారతం ఏంటి, భాగవతం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి పురాణ కాలక్షేపం అన్ని రకాలు ఉండి అప్పట్లో ఖాళీగా ఉండేవారు కాదు. దానివల్ల ప్రశాంతంగా ఉండేవారు. ఈ ఆహారం ఎప్పుడైతే కెమికల్ ఆహారం తినటం మొదలుపెట్టామో ప్రశాంతత అనేది కోల్పోయి ఆ ధాతువులు వృద్ధి అవడానికి కానీ, మనం చక్కగా బలంగా ఉండటానికి కానీ ఎటువంటి ఆహారం మనం తీసుకోవట్లేదు. అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి అంటే, 80-90 ఏళ్ళు వచ్చినా చక్కగా ఉండాలి అంటే ఇటువంటి ధాతు వృద్ధికర లేహ్యాలు తీసుకోవాలి. ఇందులో అశ్వగంధం ఉంది, దూలగంధం ఉంది, శతావరి ఉంది, శిలాజిత్ ఉంది. చాలామంది మాకు ఫోన్ చేసి అశ్వగంధం ఇస్తారా, శిలాజిత్ ఇస్తారా అని అడుగుతున్నారు. అవన్నీ ఇందులో ఉంటాయండి. ఈ అశ్వగంధ లాంటి, శిలాజిత్ లాంటి శుద్ధి చేసి వాడుకోవాలి మీరు. చాలా పెద్ద ప్రాసెస్ అది. మీరు డైరెక్ట్గా వాడుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్లు అందులోనే వస్తాయి. ఆయుర్వేదం అంటే అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు అనుకునేది భ్రమ. ఆయుర్వేదంలో శుద్ధులు అనేదే పెద్ద ప్రక్రియ అండి. ఆల్మోస్ట్ 97-98 మూలికలు, % మూలికలు శుద్ధి చేయవలసిందే. శుద్ధి చేస్తేనే అది అమృత తుల్యంగా మారి ఇంకా 4 రెట్లు ఎక్కువ పనిచేసి వ్యాధి తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైతే మీ ధాతువులు వృద్ధి మీ బాడీలో నరాలు అంతా ఓపెన్ అయినాయో ఆటోమేటిక్గా కొంతమంది కళ్ళజోడు తీసేసిన వాళ్ళు ఉన్నారండి. అలానే అందరికీ కంటి చూపు బాగైపోతుందని నేను చెప్పట్లా. మానసికమైన శక్తి విపరీతంగా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి కానీ, మానసికమైన శక్తి కానీ. అలాగే మీ నరాల వీక్నెస్ అనేది తగ్గుతుంది. నరాలు చాలా పటుత్వం కలిగి బలంగా తయారవుతారు. అప్పుడు మీరు సంసార సుఖాన్ని చాలా చక్కగా ఎంజాయ్ చేయగలరు. ఇది 14 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా వాడుకోవచ్చు. ఈవెన్ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా షుగర్లెస్ ఉంటుంది. కానీ దీనికి దానికి ప్రైస్ తేడా ఉంటుంది. ఈ ధాతువృద్ధి లేహ్యం అనేది ఓన్లీ సంసార సుఖానికి కానీ దయచేసి అనుకోవద్దు. ఎందుకు అంటే, మీ ముసలితనాన్ని నుంచి మిమ్మల్ని బయటపెట్టడానికి మీ ధాతువులు పెరగడం వల్ల మీ స్కిన్లో గ్లో పెరుగుతుంది. మీకు శరీరం మడతలు రావడం, ముసలితనం రావడం అనేది పోస్ట్పోన్ అవుతుంది. రావడం తప్పదు, ఎప్పటికప్పుడు వస్తుంది, చావు తప్పదు. కానీ మనం బ్రతికున్నన్నాళ్ళు ఆరోగ్యంగా, బలంగా, గట్టిగా బతకాలి అంటే ఇలాంటి ప్రకృతి సిద్ధంగా భగవంతుడు ఇచ్చిన వరం, మన పూర్వం ఆయుర్వేద వైద్యులు, ఋషులు అందించిన ఇటువంటి అద్భుతమైన మూలికలతోటి చేసిన ఈ లేహ్యాలను మనం వాడుకుంటే కనుక మనం ఎప్పుడూ ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా సుఖంగా ఉండగలమని మన ప్రేక్షకులకు తెలియజేస్తున్నానండి. నమస్కారం.